కాళేశ్వరం బ్యారేజ్ మీద అంటే ఏదైతే ఇప్పుడు ఒక స్కామ్ జరిగింది, లక్షల కోట్లు గత ప్రభుత్వం తినేసింది, ముఖ్యంగా కేసీఆర్ అలాగే హరీష్ రావుని ముందుగా మెన్షన్ చేసి ఈ వీళ్ళ వల్లనే ఈ బ్యారేజ్ డ్యామేజ్ అయ్యింది అని చెప్పేసి ఇప్పటి వరకు ఉన్న ఆరోపణలు, అది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, అక్కడున్న నేతలు కావచ్చు, ఇవి మొదటి నుంచి ఆరోపిస్తూనే ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఈరోజు హైకోర్టులో అంటే ఈ జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన ఏదైతే ఈ నివేదిక ఉందో ఆ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దు అని చెప్పేసి పిటిషన్ వేశారు హరీష్ రావు, కేసీఆర్. అయితే దీనికి సంబంధించి ఇటు ఒక ఊరట లభించిందని చెప్పుకోవాలి. అంటే ముఖ్యంగా ఈ జస్టిస్ పీసీ ఘోష్ ఆధారంగా వచ్చిన ఈ నివేదిక ఏదైతే ఉందో ఈ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవడానికి వీలు లేదు అన్నట్టుగా ఇప్పుడు హైకోర్టు ఆదేశాలు అయితే ఇచ్చింది. అయితే దీనికి సంబంధించి అక్టోబర్ 5 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దు అని చెప్పేసి స్పష్టం చేస్తూనే ఈ విచారణ కూడా 7 వరకు అంటే అక్టోబర్ 7 వరకు విచారణను వాయిదా వేసింది హైకోర్టు. అయితే దీనికి సంబంధించి అంటే ఇప్పుడు మనం చూడొచ్చు, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఈ కాళేశ్వరం బ్యారేజ్ మీద ఉన్న ఈ ఏవైతే ఉన్నాయో ఇవన్నింటికి సంబంధించి అక్కడక్కడ డ్యామేజ్లు ఉన్నాయి. వాటన్నింటినీ పూడ్చడానికి ఆ సంబంధిత కంపెనీ ఏదైతే ఉందో అది పూర్తి బాధ్యత వహించాలి అని చెప్పేసి ఇప్పటికే చాలాసార్లు అన్నారు. అయితే ఇందులో కూడా మెన్షన్ చేశారు హైకోర్టు నుంచి. అయితే ఇప్పుడు ఇంతకు ముందు కూడా మనం చూస్తూనే ఉన్నాము, ఇటు అంటే బీఆర్ఎస్ నేతలు కూడా ఇప్పటికీ చెప్తూనే ఉన్నారు, ఏదైతే ఎల్ఎన్టీ కంపెనీ ఉందో అది ఖచ్చితంగా ఈ బాధ్యతలు తీసుకుంటుంది అని చెప్పేసి అన్నప్పటికీ కూడా అసలు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అసలు దీన్ని యాక్సెప్ట్ చేయట్లేదు, అసలు ఆ పని జరగనివ్వట్లేదు, పైగా ఈ ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పేసి ఇప్పటికే ప్రతి ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. అయితే ఇంకో పక్క మనం చూస్తూనే ఉన్నాము, ఈ ఏదైతే ఉందో ఈ నివేదిక జస్టిస్ పీసీ ఘోష్ ఈ నివేదిక దాదాపు జూలై 31న ప్రభుత్వానికి సమర్పించడమే కాదు, ఖచ్చితంగా దీనివల్లనే అంటే ఈ ప్రభుత్వం అంటే అప్పుడున్న గత ప్రభుత్వం ఏదైతే ఉందో బీఆర్ఎస్, కేసీఆర్ అలాగే హరీష్ రావుల వల్లనే అక్కడ మొత్తం నాణ్యత లేని డిజైనింగ్ లోపం అలాగే ప్లానింగ్ కూడా సరిగ్గా లేకుండా ఉండడం వల్లనే ఈ డ్యామేజులు జరిగాయి అని చెప్పేసి ఆ నివేదికలో ఉంది. అలాగే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా అదే చెప్తుంది, నాణ్యత లోపం అలాగే ప్లానింగ్ లోపం అలాగే డిజైనింగ్ లోపం, ఈ లోపాల వల్లనే ఈ డ్యామేజ్ అయ్యింది అని చెప్పేసి అటు ఇది కూడా చెప్పడంతో ఇప్పుడు ఎన్డీఎస్ఏ అలాగే విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగానే ఇప్పుడు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ఏజీ కూడా దీనిపైన చెప్తున్నారు. అయితే ఏజీ ఇప్పుడు హైకోర్టుకు చెప్తున్న విషయాల్లో ముఖ్యంగా ఇప్పుడు ఓన్లీ కాళేశ్వరం నివేదిక ఏదైతే ఉందో జస్టిస్ పీసీ ఘోష్ ఈ నివేదిక ఆధారంగా కాకుండా ఇప్పుడు ప్రస్తుతం ఎన్డీఎస్ఏ విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా విచారణ చేపట్టాలి అని చెప్పేసి ఏజీ అన్నారు అని చెప్పేసి అంటున్నారు. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే ఈ కాళేశ్వరం బ్యారేజ్ కింద ఉన్న ఈ మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఇక్కడ ఏవైతే డ్యామేజ్లు అయినాయో ఇవన్నిటిని పూడ్చడానికి ఎందుకు ప్రయత్నాలు చేయట్లేదు? కేవలం ఈ ఆరోపణలు అసలు స్కామ్ జరిగింది అని చెప్పడానికి ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఈ మాట అంటున్నారే కానీ అసలు చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పేసి అంటున్నారు. అయితే దీనికి ఖచ్చితంగా ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేయడానికి లేదు, ఖచ్చితంగా విచారణ జరిపే అరెస్టులు జరగాలి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అది మనం మొన్న క్యాబినెట్ మీటింగ్లో చూసాము. అర్ధరాత్రి వరకు దీనిపైన చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఫైనల్గా మంత్రిమండలి కూడా దీనిపైన ఆమోదం ఇవ్వడంతో ఇప్పుడు సిబిఐకి ఈ కేసు అప్పగించబోతున్నారు. మరి ఈ సిబిఐ ఎలాంటి విచారణ జరపబోతోంది, మరి జరిపిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఇది ఇంట్రెస్టింగ్గా మారిందనే చెప్పుకోవాలి. కెమెరామెన్ గిరితో హారిక, హైదరాబాద్.